కంపెనీల అవసరాలకు తగినట్లు చదువుకున్న యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగావకాశాలు కల్పనకు చర్యలు చేపట్టినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణపై శాసనసభలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, యార్లగడ్ల వెంకట్రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మేరకు రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో 22 క్లస్టర్లు ఏర్పాటు చేశామని వివరించారు. తయారీ సేవా రంగాలను గుర్తించి అందుకు ఉత్పత్తులు, ఉపకరణాలు, విడి భాగాలు ఒకే చోట తయారయ్యేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఉద్యోగ కల్పనకు సంబంధిత మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేశామని, సెక్టార్ల వారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు గుర్తించి ఆ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం చర్యలు చేపట్టామన్నారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు 1500కు పైగా జాబ్ మేళాలు నిర్వహించి 1,08,747 మందికి ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి వివరించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ సీడాప్ ద్వారా 74,000 మందికి, కుల వృత్తుల్లో ఆధునికీకరణకు ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమం ద్వారా 1,09,000 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. సూపర్ 6 లో మన ఇచ్చిన తొలి హామీ అధ్యక్ష 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైంది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మనం తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికీ సుమారుగా 22 క్లస్టర్స్ ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చాలా స్పష్టంగా మేము చెప్పింది ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం అధ్యక్ష. మీరు చూస్తే రాయలసీమలో అనంతపూర్ జిల్లాలో ఒక ఆటోమోటివ్ క్లస్టర్ కానివ్వండి, మన అదేవిధంగా కర్నూలుకి వచ్చే గల రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప, చిత్తూరులో వచ్చేసే గల మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది, ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేస్తున్నాం, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేస్తున్నాం, ఆక్వా క్లస్టర్, దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళే గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. డ్రోన్ సిటీ వస్తుంది, స్పేస్ సిటీ వస్తుంది. సో ఇది ఎందుకు తీసుకొచ్చామంటే క్లస్టర్లో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. కేవలం బేసిక్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా దానికి ఉన్న అనుబంధ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అదే క్లస్టర్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ఉదాహరణ ఇస్తాం అధ్యక్ష, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే యాపిల్ అనే సంస్థ డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తారు అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ 100% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫాక్స్కాన్ చేస్తుంది. బట్ అన్ని కాంపోనెంట్స్ ఫాక్స్కాన్ తయారు చేయదు అధ్యక్ష. సుమారుగా 2,000 మంది సప్లయర్స్ దగ్గర నుంచి ఫాక్స్కాన్ ఆ కాంపోనెంట్స్ కొనుగోలు చేస్తుంది. బ్యాటరీ ఒకరు తయారు చేస్తారు, కెమెరా మాడ్యూల్ ఒకరు తయారు చేస్తారు, కెమెరా లెన్స్ ఒకరు తయారు చేస్తారు, ఫోన్ కావాల్సిన స్క్రీన్ ఒకరు తయారు చేస్తారు. సో ఇది